అందరికీ నమస్కారం. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంతానికి మీటింగ్ పెడితే ఆ నియోజకవర్గ క్యాండిడేట్లని పరిచయం చేస్తూ అక్కడ ఉన్న సభల్లో కొంతమంది జనాలు ఉంటారు కదా, వాళ్ళకి పరిచయం చేస్తూ లాస్ట్ లో ఒక డైలాగులు చెప్తున్నారు. మహిళలైతే సౌమ్యురాలు, మంచి మనసున్న మనిషి షెల్లమ్మ, అదేవిధంగా ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పేసి మీ చల్లని దీవెనలు ఆశీర్వచనాలు కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. అదే మగవాళ్ళైతే సౌమ్యుడు, మంచి మనసున్న మనిషి అని చెప్పేసి, మాట మాత్రం కఠినంగా ఉంటే మనసు మాత్రం వెన్న అని చెప్పేసి కొంతమంది పేర్లు చెప్పారు. అందులో మరీ ముఖ్యంగా డిస్కస్ చేసుకోవాల్సిన ఇద్దరు వ్యక్తులు, మంచి మంచి వ్యక్తులు ఉన్నారనమాట. అందులో నగరి బర్రె రోజా ఒకటి, రెండు మన దున్నపోతు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఒకటి. కాదు, అరే నేను జనాల పర్సెప్షన్ నుంచి మాట్లాడుకుంటా. ఆ బర్రె రోజని చూసిన వాళ్ళు ఎవరైనా సరే సౌమ్యురాలని అనుకుంటారయ్యా. నోట్లో దానికి లేదంట అసలు, చాలా సౌమ్యురాలంట అసలు. ఎవరన్నా అనుకుంటారు దాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే. ఆర్థికంగా అంతంత మాత్రమేనంట. అందుకే మన కొడుక్కి అడగగానే బెంచ్ గారు కొనింది కదా, ఆర్థికంగా అంతంత మాత్రమే. ఈ అసలు కాదు, జనాలు ఎదురుగుండా కూర్చున్న జనాలు మరీ చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టుకుని కూర్చున్నారు అనుకుంటా ఏంటో నాకు అర్థం కాదు. సరే, ఈ దున్నపోతు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి దగ్గరికి వద్దాం. అసలు ఇదైతే అయ్యో రామచంద్ర అల్టిమేట్ కామెడీ అనమాట. ఎట్లా అంటే అసలు మనిషి చూడటానికి కటువుగా ఉంటాడంట, కానీ మనసు అంటే వెన్నంట. నువ్వు దూరు చూసావు అసలు ఎవడన్నా బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని అసలు అంత సౌమ్యుడిలాగా, లేకపోతే వద్దురయ్యా స్వామి, నవరత్నాలు గుడి కట్టాడు కాబట్టి ఇంత పెద్ద ఎలివేషన్ వెయ్యాలా నువ్వు? నీకోసం గుడి కట్టాడు కాబట్టి జనాలు కనీసం నమ్మేట్లన్నా చెప్పయ్యా. ఆ బుట్టా రేణుక విషయంలో కూడా అంతే. ఆమెకి మెరిడియన్ స్కూల్స్, లేకపోతే తనిష్క్ లో షేర్స్, లేకపోతే తనిష్క్ ఫ్రాంచైజ్ బట్టల షాపులు ఇవన్నీ ఉంటే వాళ్ళేమో ఆడిల్లోను బిఎండబ్ల్యూలోను తిరిగితే ఆర్థికంగా అంతంత మాత్రమే. నీకు ఆర్థికంగా బాగా కనిపించాలంటే ఎలా ఉండాలయ్యా? నీకులాగా వేల కోట్లు దోచేసినట్లు, లక్షల కోట్లు దోచేసినట్లు వాళ్ళకు కూడా వేల కోట్లు లక్షల కోట్లు ఉంటే మాత్రమే నీకు వాళ్ళు ఆర్థికంగా పైన ఉన్నట్లు కనిపిస్తారా? మిగతా వాళ్ళందరూ అంటే 100 కోట్లు మినిమం టు రీచ్ 1000 కోట్లు ఉన్న వాళ్ళందరూ అంతంత మాత్రంగానే కనిపిస్తారా నీకు? జగన్మోహన్ రెడ్డికి ఈ మధ్యన చూస్తుంటే నాకు ఎలా సైకిల్ ఇవన్నీ చూస్తున్నాడు కదా, ఇది మొత్తానికి ఎక్కడికో గాయబైపోయింది, మాయమైపోయింది. పాపం దాన్ని సెట్ చేసుకోవడానికి ఈ మధ్యన ఎప్పుడు కూడా లండన్ వెళ్ళలేదు కదా, మొత్తానికి గడి తప్పేసింది. పాపం చాలా మట్టికి అయిపోయాక వాళ్ళు కవర్ చేస్తున్నారు కానీ దొరికిపోతున్నాడు అయ్యా, చూసుకోండి.